అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రయే నమః. నిద్ర లేవగానే ఎవరిని చూడాలంటే, తెల్లవారి లేవగానే ఎవరి ముఖం చూశాను అని దాదాపు 90% మంది ఈ మాట అనుకోకుండా ఉండరు. మంచి జరిగినా, చెడు జరిగినా కారణం ఏదైనా నిద్ర లేవగానే ఎవరి ముఖం చూసా అని ఆలోచన వస్తుంది. కొందరు ఉదయాన్నే కళ్ళు తెరవగానే దేవుడి ఫోటో చూస్తారు. మరికొందరు భార్య లేదా భర్త ముఖం చూస్తారు. ఇంకొందరు తల్లిదండ్రులు, పిల్లల ముఖం చూస్తారు. ఇంటికి ఉదయం మేల్కొనగానే ముందుగా ఏం చూడాలి? ఫలితం ఏమిటి? చాలామంది నిద్ర లేవగానే అరచేతులను చూసుకుంటారు. వాళ్ళు తెలిసి చేసినా, తెలియక చేసినా అదే మంచిది. ఎందుకనేది ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాము. కరాగ్ర వసతే లక్ష్మీ కరమధ్య సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మి అంటే చెయ్యి పైభాగాన్ని లక్ష్మీదేవి, కరమధ్య సరస్వతి మధ్య భాగంలో సరస్వతి, కరమూలే స్థిత గౌరి చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు. ప్రాతకాలంలో ఈ శ్లోకం చదివి 2 చేతులు కళ్ళకు అద్దుకొని లేవాలి. అయితే కోట్లాది దేవతలు ఉండగా నిద్ర లేవగానే ఈ ముగ్గురిని మాత్రమే ఉదయాన్నే ఎందుకు స్మరించాలంటే, ఏ పని చేసినా చేతి చివరి భాగం ప్రధాన పాత్ర వహిస్తాయి. చేతి వేళ్ళతో ఎంత పని చేస్తే అంత లక్ష్మీదేవి, అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం, అంత డబ్బు నీ సొంతం అవుతుంది. అందుకే చేతుల చివరి భాగం లక్ష్మీ సమానం. సరస్వతి కటాక్షం సిద్ధించాలన్నా, చదువుపై శ్రద్ధ పెరగాలన్నా చేతుల మధ్యలో పుస్తకాన్ని పెట్టుకొని చదవాలి. అంటే కరమధ్య సరస్వతి. చదువుపై ఎంత శ్రద్ధ, పుస్తకాన్ని పట్టుకోవడంలో ఎంత నిబద్ధత ఉంటే అంత సరస్వతి కటాక్షం అన్నమాట. కరమూలే స్థితా గౌరి అంటే చేతి మూలం మీదే శక్తంతా ఉంటుంది. నేలపై పడినప్పుడైనా, పైకి లేచేటప్పుడైనా చేతి తమ్మి భాగంలో అనుకొని లేస్తాము. అంటే పైకి లేచే శక్తి అంతా చేతి మణికట్టు దగ్గరే. అమ్మవారి స్వరూపాన్ని శక్తి అంటాం. ఆ స్వరూపం గౌరీదేవి. అందుకే కరుమూలే స్థిత గౌరి అని చెబుతారు. జీవితంలో ఎప్పుడైనా కింద పడితే నీ చేతుల ఆధారంతో ఎలా పైకి లేస్తావో, జీవితంలో కష్టాలను ఎదుర్కొని అలాగే పైకి లేచి నిలబడాలని అర్థం. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే, నిన్ను నువ్వే నమ్ముకో. మంచైనా చెడైనా నీ చేతిలోనే ఉంది. అందుకే అంటారు కదా, చేతులారా చేసుకున్నావు అని. అందువల్ల ఆ చేతుల్లో కొలువైన అమ్మవార్లకు నమస్కరిస్తూ నిద్ర లేస్తే అంత శుభమే. నిద్ర లేచిన తర్వాత మన పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించడం మరవకూడదు. ధర్మశాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వలన భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతామని విశ్వసిస్తూ ఉంటారు. ఫలితంగా దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతాయని విశ్వాసం. అలాగే బంగారం, సూర్యుడు, ఎర్రచందనం, సముద్రం, గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడి చెయ్యి బొట్టు పెట్టుకుని అందంగా అలంకరించుకున్న భార్యను ఉదయం లేవగానే చూస్తే చాలా మంచి జరుగుతుంది.